మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. సార్, ఇది ట్రాఫిక్ వల్ల వచ్చిన ఒక ఇంటర్వ్యూలో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, విచిత్ర తిక్క పురుషుడు అని. సో తెలియదే ఉందండి, మంది అంతా ఇదే. చేసిన అందరికీ నమస్కారం అండి. చిన్న రిక్వెస్ట్, ఈ సభాముఖంగా అందరితో కోరుతున్నాను, శ్రీకాంత్ భారత్ అని పిలవండి. కుల ప్రస్తావన వద్దు, తీసేద్దాం. శ్రీకాంత్ భారత్ అని పిలవండి, చాలా గ్రేట్ఫుల్. 47వ ఏట పని దొరకట్లేదు, ఎంత శాట, నెక్స్ట్ ఇదేనా పరిస్థితి అన్నప్పుడు వివేక్ కాత్రే అని ఒక దర్శకుడు పిలిచి ఒక సినిమాలో అవకాశం ఇచ్చాడండి. ఆ సినిమాలో శ్రీ విష్ణు అని చెప్పి ఒక అబ్బాయిని కలిశాను. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. ఈ సినిమాతో మనది 10 సినిమాలు పూర్తయినాయి మన కాంబినేషన్. బంగారు కొండ, చాలా మంచి వ్యక్తి, ఇవన్నీ అంటారు కానీ మామూలు ముదురు కాదండి మనిషి. సీనెటిక్ కథ ఏంటి, ఎట్లా ఇది ఎలా ఎంటర్టైన్మెంట్, 1/2, 2/3 మొత్తం లెక్క చేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి. అమ్మో, వివత్సమైన ముదురు. లవ్ యూ యాజ్ ఆల్వేస్ డార్లింగ్, సూపర్ హిట్ అవ్వాలి. చోటాగే గారు ఉన్నారు, ఆయన మంది 10 దాటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక్కడ చాలా అమాయకంగా నీట్గా నున్న కూర్చున్న మా డైరెక్టర్ గారు, ఆయన మంచి సినిమా తీసాడు, మంచి సబ్జెక్ట్ రాశాడు. ఇవన్నీ కాదండి, ఆయన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ గొప్పతనం ఉంది. ఒక వెరీ టఫ్ బాస్ని హ్యాండిల్ చేసుకుంటే సినిమా తీశాడు. కోనా గారిని తట్టుకొని ఇంత కంఫర్టబుల్గా సినిమా తీసాడంటే యు ఆర్ నాట్ నార్మల్ బ్రదర్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఆ లొకేషన్కి రావడం, అది ఎంత బాగుంది, ఫుడ్ బాగుంది, వీళ్ళందరూ బాగున్నారని చూసుకోవడం, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒక సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వ్యక్తి. కోనా గారు ఎప్పటి నుంచో పరిచయం, ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది, ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది. 50 ఏట అవకాశం ఇచ్చిన మహానుభావ. ఇంక దాని తర్వాత ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆగలేదు, టక అవకాశాలు ఇచ్చి, సర్జీ లవ్ యూ. చాకోజీ, వాట్ అన్ అమేజింగ్ టైమ్ వీ హ్యాడ్ అండి, రియలీ లవ్ యూ. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఒక గొప్ప గొప్ప రచనలు రాసే వ్యక్తుల గురించి నాకు ఒక మాట అనిపించింది. చిన్న నోరు పెద్ద మాట అనుకోకండి, అనుకోండి, అది పెద్ద నోరే. ఏమంటారంటే, వాళ్ళ దగ్గరే ఉండేనా సిరా కాగితము, మా దగ్గర మిగిలిందేనా సిరా కాగితం అని. మీలాంటి గొప్ప రచనలు రాసే కెపాసిటీ వాళ్ళ దగ్గరే ఉంది సార్, పెన్ను, ఇంకు, పేపర్ అంతా. మా దగ్గర మిగిలిపోయింది, మీరు రాసిన దాన్ని మేము కాపీ కొట్టుకొని చేయడం తప్ప ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ సార్. ఎన్నోసార్లు 7 PM తర్వాత ఆ కండిషన్లో మీకు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇలా కుమ్మేశారు, అలా కుమ్మేశారు అని చెప్పాను. మరొక్కసారి యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్, ఐఎమ్ షూర్. ఇంతమంది ఇంత కష్టపడి అక్కడ చేసి ఇక్కడ చేసి అవన్నీ చేసి మొత్తానికి సినిమా పూర్తయింది. కోనా సర్జీ, శ్రీ విష్ణు నాయన, దీన్ని ఆ ప్రమోషన్ దాటి ఇంకో సూపర్ హిట్ చేసి ఇంకొక సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వీచ్ చేసి సినిమాకి అందరు కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ యాంకర్. థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.